క్యూటీస్, ఈరోజు మనం థాయ్ కుజిన్ ట్రై చేయడానికి వచ్చాం. మనం వచ్చిన రెస్టారెంట్ పేరు అయోధ్య. సర్ప్రైజింగ్లీ తెలుగు పేరు, బట్ ఇది తెలుగు రెస్టారెంట్ కాదు, థాయ్ రెస్టారెంట్. నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సవాదికా Music okay. ఫ్రైడ్ రైస్ అయితే పడేసిండు. అసలు ఎంత బాగుంది తెలుసా, మస్తు టేస్ట్ ఉంది. ఇది 10 ఉంటే ఇంకోటి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇది 18 ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అయితే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 5 ఐ విల్ డెఫినెట్లీ గివ్ 5. నేనైతే పక్కా 5. నువ్వు? నాదైతే ఆడైతే. నెక్స్ట్ ఇది ప్యాడ్ థాయ్. ఇది పీనట్ పౌడర్ ప్యాడ్ థాయ్. బాగుంది. టేస్ట్ చాలా బాగుంది, కానీ నూడిల్స్ కొంచెం చూయిగా ఉన్నాయి. మన నూడిల్స్ కన్నా ఎక్కువ, కానీ బాగుంది, చాలా బాగుంది. అసలు నూడిల్స్లో పీనట్స్ తినడం ఫస్ట్ టైం. చాలా వియర్డ్ ఉంటుంది అనుకున్నా, బట్ బాగుంది. నూడిల్స్ రెగ్యులర్ నూడిల్స్ కాదు. దీనికి అంటే 3.5 అంట. నువ్వు? నేను 4 ఇస్తాను. నేను 4 ఇస్తా, ఎందుకంటే మరి 3.5 డిఫరెంట్ ఉంది టేస్ట్ మన రెగ్యులర్ నూడిల్స్ లో. కొంచెం ఎక్స్పర్ట్ అన్నమాట. వీడి తేడా, సో అందుకోసం అట్లా 4 యాక్చువల్గా వీళ్ళిద్దరు మాడా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకు అర్థం కాదు వాళ్ళ అంత సీరియస్. లాస్ట్ వాళ్ళ కూతురు ఒక పెద్ద క్లాస్ వీక్తుంది, ఒకటి పెద్ద డైలాగ్ మారిపోతాడు. అదే సైకో. మారిపోవడం కాదు, గే గారిలో ఎక్కువ ఉండదని తెలుసు. ఇప్పుడు ఉండవు ఎవరిని అడిగితే గే గారు తెలుగు పేజ్ చేసుకుని చెప్తా. ఇదే మగాడేనా? అలా కాదు, లేకపోయినా మనిషి, లేకపోయినా మనిషి అని, మగాడని కాదు. మనిషి అయినా మొగడు అంటే మొగడు మనిషి అమ్మా. మనిషి వేరు మగడు వేరు. ఇది ఎక్కడి నుంచి లాజిక్ వచ్చింది? సరే నువ్వు మనిషిగా మొగడువా? మనిషి కాదు, గాడిది. నువ్వు చెప్పావు నాకు తేడానే. చెప్పు. వాడే తర్వాత అబ్బాయి లాగా మాట్లాడు. సో ఇప్పుడు విశ్వక్సేన్ తేడా అంటున్నాం. ఫ్రెండ్స్, విశ్వక్సేన్ తేడా అంటున్నాం. టామీలో ఉన్న విశ్వక్సేన్ చికెన్ స్టర్ ఫ్రై విత్ స్టిక్కీ రైస్. తీయ ఉన్నాయి, 100% తీయ ఉన్నాయి. నిజంగా తీయ ఉంది. టు బి ఆనెస్ట్ నార్త్ ఇండియన్ వాళ్ళ కర్రీ తింటున్నట్టుంది. నా క్లాస్ ఉంది, ఇప్పుడు బయట తీసుకొచ్చాడు మీరే. ఇప్పుడు పిక్ చేస్తున్నారు నన్ను. ఏమైనా ఇప్పుడు ఫెయిల్ అయ్యి తిరిగి ఇండియా పంపిస్తే వెళ్తారుగా. మేము ఏం రమ్మలేదు, మేము వెళ్తున్నాం రా అన్న. ఈడే వచ్చాడు, మేము ఏం రమ్మలేదు. ఆకలి ఈడ వచ్చాడు. తన్నొప్పి వేస్తుందని చెప్పి నేను అడిగిన, నువ్వు వస్తావా అంటే వస్తా అని అన్నాడు. అది ఎవరి తప్పు? ఇంటికి అనుకున్నా, క్లాస్ అనుకున్నా. బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. క్యాషనట్ చికెన్ స్టర్ ఫ్రైకి నేను ఇవ్వబోయే రేటింగ్ 3.5. నేను 3 ఇస్తాను. 2.5. అది ఆర్డర్ ఇచ్చింది ఈసారి కప్పు నమ్మదే. హైదరాబాదీ. బిల్ 54 అయింది 3 డిషెస్కి. ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. వుడ్ యూ రికమెండ్? ఎస్, డెఫినెట్లీ. ఫ్రైడ్ రైస్ ఈడేంది ఇంతవరకు బాగుందన్న, నిజంగా బాగుందన్న, నిజంగా బాగుంది.